కూడా క్రైస్తవులే, వారు తాతగారు కూడా క్రైస్తవులే, పేరుకి మా నాన్నగారు కూడా క్రైస్తవుడే. దేవుని కొరకు కానీ నిలబడలేదు, పేరు క్రైస్తవుడు, ఆ పరిపూర్ణత రాలేదు. మా అమ్మగారు కొంచెం మధ్యలో తెలుసుకున్నా కానీ నాన్నగారిని పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలానికి మా చిన్న వయసులో యవ్వన కాలంలోనే, అంటే మాకు ఊహ తెలిసిన సమయంలోనే అమ్మగారు పట్టబడ్డారు. అనారోగ్య పాలైనప్పుడు మా మేనమామ గారు కానీ ఒక సభలలో తీసుకెళ్ళి అమ్మగారి గురించి ప్రార్థన చేసినప్పుడు మా అమ్మగారు అనారోగ్యం తగ్గడం జరిగింది. అలా అమ్మగారు కూడా దేవుని నమ్ముకోవడం, అలా చిన్నప్పటి నుంచి క్రైస్తవులేం కదా, నాన్నగారు నడిచిన బాటలోనే మనం కూడా నడవాలి. చర్చికి వెళ్ళేవాళ్ళం, చర్చికి వెళ్ళేవాడిని. స్కూల్కి వెళ్తే స్కూల్ ఎగ్గొట్టి పక్కన మా స్కూల్, చిన్న స్కూల్ పక్కనే ఏ గుడి, ఇక్కడేమో ఆంజనేయుల గుడి, ఇక్కడేమో రాముడి గుడి. సగం జీవితం గుళ్ళల్లో గడిపేవాడిని, సగం జీవితం స్కూల్లో గడిపేవాడిని. అలా ఉండేది జీవితం. అలా ఉన్న నా జీవితంలో మా కుటుంబ పరిస్థితులు చూస్తున్నా కదా, నాన్న వ్యసనానికి బానిస అయిపోయి కుటుంబాన్ని అంతగా ప్రభావితం చేసేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు. కానీ అమ్మ మాత్రం కొంచెం కష్టపడి కుటుంబం కొరకు, పిల్లల కొరకు అయితే ప్రయాసపడేది. అంగన్వాడీ పిండి మా ఇంట్లో గట్టగా దాన్ని ఏమంటారు, ఉప్మా వండి పిల్లలకు పెట్టేదమ్మ. నాన్న ఇంటికి తెచ్చినా తేకపోయినా మమ్మల్ని పోషించడానికి 200 రూపాయల జీతం కానుంచి అమ్మ చేస్తూ ఉండేది. అమ్మ కష్టాన్ని చూసేవాడిని, నాన్న చేసే శరీరాన్ని పాడు చేసుకునేవాడు వ్యసనాల ద్వారా. అది కూడా చూశాను. మరి మన జీన్స్ కూడా నాన్నగారి జీన్సే కదా. యవ్వన కాలం వచ్చేటలకే 10వ తరగతి 9వ తరగతికే అబ్బాల్సినవి అబ్బాయి. ఏమబ్బాయి, లోక అలవాట్లన్నీ అబ్బాయి. తాగడం ఇవి కూడా అబ్బాయి. ఈ శరీరాన్ని పాడు చేసుకోవడానికి ఏదైతే లోకం అనేది ఉందో దానికి దగ్గర అయిపోయా. చర్చికి కామనే. సండే స్కూల్కి వెళ్ళేవాడిని, చర్చిలో కాసేపు కూర్చుండేవాడిని, అంతా వినేవాడిని, అన్నీ చూసేవాడిని కదా. ఆల్రెడీ మనకు అన్నిటితో టచ్ ఉంది. అసలు దేవుడు ఎవరు, అసలు ఏంటి భక్తి జీవితం ఏంటి, నన్ను నిన్ను ప్రశ్నించుకోవడం మొదలెట్టా. నా జీవితం ఏంటి, మన నాన్నగారు ఇలా ఉండి ఆయన పుట్టుక క్రైస్తవుడే ఉండి దేవుడితో ఎందుకు గడపలేకపోయాడు, దేవుడిని నమ్ముకోలేదు, దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడలేదు, ఏంటి భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తూ మా అమ్మగారు ఎంతో ప్రోత్సహించి ఆయన ఎంతో తిట్టో కొట్టో ఆలోచన చేసి ఎంత తిప్పడానికి ప్రయత్నం చేసిందో దేవుడి వైపు, కాలేదు పని. కొంతకాలం మంచిగా ఉండేవాడు, 1 నెల 2 నెలలు, తర్వాత మళ్ళీ అలా అమ్మ భక్తి జీవితం బాగుందనిపించింది. సగంలో మారిన. నాన్న కూడా మార్చుకోవాలని ప్రయత్నం చేసింది కానీ మారలేదు. బైబిల్ ట్రైనింగ్ కూడా పంపింది. ఇదే GT3+ గ్రేస్ మిషన్లో బైబిల్ ట్రైనింగ్ కూడా చేశారు నాన్నగారు. నిలబడలేదు. అప్పుడప్పుడు సంవత్సరాది మీటింగులకు అమ్మ నన్ను కూడా తీసుకొచ్చేది. అలా GTSSకి వచ్చి 3 రోజుల మీటింగ్ సభలు చూసుకొని వెళ్ళేవాళ్ళం. అమ్మ తీసుకొచ్చేది. ఏదో బలవంతంగా నాన్న వచ్చేవాడు, అమ్మ కూడా మమ్మల్ని తీసుకొచ్చి మేము కూడా ఏదో నామకార్థంగా వచ్చేవాడిని. వచ్చి మధ్యలో చూసి వాక్యాలు విని మధ్యలో లేచి వెళ్ళి ఆ పక్కన అప్పుడు అంజీ సినిమా ఏదో వస్తే సినిమా కూడా చూసిన రోజు కూడా ఉంది. అలాంటి భక్తి జీవితం అనమాట. అలాంటి జీవితం గడుపుతుండగా ఒకరోజు వాక్యం నన్ను తాకింది. ఏ దైవజనుడితోనే మాట్లాడాడు తెలియదు కానీ నన్ను తాకడం జరిగింది. ఆ వాక్యం తాకిన కాడ నుంచి అసలు నువ్వెవరు, అసలు దేవుడు ఎవరు, అసలు సృష్టికర్త ఎవరు, ఇక పరిశీలన చేయడం మొదలెట్టా. పరిశీలన చేయడం, మోకాళ్ళకి ప్రార్థన చేయడం, వాక్యాన్ని ధ్యానించడం, పరిశీలన చేయడం మొదలెట్టా. పాత జీవితాన్నంతా విడిచిపెట్టుకుంటా. నువ్వెవరో నాకు తెలవాలి, నువ్వు ఉంటే నాకు కనిపించాలి, నన్ను ముట్టాలి, నన్ను దాకా నన్ను కనిపించాలని ఇలా ఛాలెంజ్ చేసుకొని, నాకెవరు పుషింగ్ ఇవ్వలేదు, నాకు నేను ఛాలెంజ్ చేసుకొని నువ్వు కనిపించాలి, నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు నన్ను సంధించాలి. ఇలా దేవుడి కొరకు ఏదో ఒక సన్యాసం లెక్క, లేకపోతే హిమాలయాలకు పోయి ప్రయత్నం చేస్తారు కదా, ఆ రీతిలో ఇంటికాడ పడి మోకాళ్ళ మీద పడి అడిగేవాడిని. అలా అడుగుతుండేవాడిని. రాత్రంతా అడుగుతూ గోజాడుతూ
దేవుణ్ణి ఎలా అడగాలో నాకు తెలియదు, కానీ అడగడం అయితే అడిగేవాడిని. రాత్రంతా మోకాళ్ళ మీద స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎలా ఉండాలో అలా నాకు నేర్పించు, బైబిల్లో ఉండాలి, బైబిల్ అనుసారంగా ఉండాలి అని బైబిల్ చదివేవాడిని, ధ్యానించేవాడిని. ఇలా ఉండాలి, నువ్వు నాకు కనిపించాలి, నువ్వు నాతో మాట్లాడాలి అని ఇదే ప్రశ్న. ఇలా ఎన్ని రాత్రులు మోకాళ్ళ మీద గడిపిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. తెల్లవారి కోడి కూర్చున్నంతసేపు గడిపిన రాత్రులు కూడా ఉన్నాయి. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అనిపించేది, మంటలు వేసేది, ఇబ్బంది అనిపించేది, చెమటలు పట్టేది, కడుపు నొప్పులు, ఎక్కల్లి నొప్పులను వచ్చేటి. కానీ అవన్నీ ఆటోమేటిక్గా కొంతకాలానికి దేవుడు బలహీనపరచాడు కదా అని చెప్పి దేవుడు ఉంటే నాకు స్వస్థపరుస్తాడు కదా, ఈ బలహీనతలను తీస్తాడు కదా అని ఆ బంధకాలలో, బలహీనతల, మోకాళ్ళ మంటల్లో, కడుపు నొప్పుల్లో, తలనొప్పుల్లో, ఈ చెమటలు పట్టినా ఆగాడు, విడిచిపెట్టేవాడు కాదు. యాకోబు ఎట్లా పోరాడాడో అట్లా పోరాడేవాడిని. పోరాడినప్పుడు ఈ బంధకాలను దిగిపోతూ ఉండేది, నాకు తెలియకుండానే. ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే, పరిశుద్ధాత్మ నాకు కనెక్ట్ అయితే ఆయన స్తుతించుకుంటూ 12, 1 గంట, 2, 3, 4 అట్లా గడిపేవాడిని. అలా గడపడం, ప్రశ్నించడం, నాకు కనిపి నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నన్ను ముట్టు. ఆల్రెడీ ఆయన ఏం చేస్తున్నాడు, నన్ను ఆల్రెడీ నడిపించేదే ఆయన. ఆ స్థితి దాకా తెచ్చిందే, ఆ స్థితికి తెచ్చిందే నన్ను ఆయన. ఈ నడిపించే విధానంలో నేను ఒప్పుకోవడం మొదలెట్టి ఆయన నన్ను చేయడం మొదలెట్టాడు. నా హిస్టరీని మొత్తం తీశాడు. చిన్నప్పటి నుంచి ఒకటి కాలు ఒకటి చెయ్యి కొట్టిన కానుంచి, ఒకటి తలకాయ చిన్న పాలు రాసుకునేటప్పుడు ఒకటి తల మీద పలకొట్టిన మట్టి పలకొట్టిన అప్పటి నుంచి ఆ హిస్టరీ మొత్తం తీశాడు. ఇవన్నీ ఒప్పుకోను అని ఒప్పించాడు. హాస్టల్లో 6వ తరగతి 7వ తరగతి చదువుకుంటా ఉంటే ఒకటి చెయ్యి కొట్టింది కూడా చూపించి ఇవన్నీ పాపాలను ఒప్పుకుంటే నీతో మాట్లాడతా, నిన్ను ఎలా వాడుకుంటా అని చెప్పి ఒప్పింపచేశాడు. హిస్టరీ మొత్తం చూపించి ఒప్పింపచేసి నాకున్న భారానంతా గడిగాడు. నాకున్న భారం అంతా దిగిపోయినప్పటి నుంచి తీర్మానం చేసుకున్నా, బ్రతుకుతే నీ సాక్షిగా బ్రతుకుతా, ఎక్కడున్నా మళ్ళీ పాపం జోలికి పోను, పరిశుద్ధంగా జీవిస్తా తీర్మానం తీసుకున్న కానించి ఎక్కువ అయిపోయింది. లోకమంతా ఆకర్షణ ఎక్కువైపోయింది. ఏదైతే యవన కాలంలో ఆలోచనలన్నీ ఉంటాయో అవన్నీ నెరవేర్చుకోవడానికి సానుకూలంగా అయిపోయింది. ఎంత దగ్గర అవుతుంది లోకం, ఎంత దూరంగా ఉండాలంటే అంత దగ్గర అవుతుంది. అప్పుడు వాక్యమే నాకు ఆధారమై ఉండి, వాక్యంతోనే దేవుడు నన్ను స్పందిస్తూ మాట్లాడుతూ, నా కన్ను జాగ్రత్తగా ఉంచుకోమని, దేహాన్ని కనుకు జాగ్రత్తగా ఉంచుకో, నాతో గడుపు. నా హృదయం అంతా పాత ఆలోచనల, పాత జీవితం మీద ఉంది. ఇది పోవాలంటే అలాగా నన్ను స్తుతించు, నన్ను పాటలు పాడు, నాతో గడుపు అని ఆయన నాకు మోటివేషన్, పరిశుద్ధాత్ముడే ఇవ్వబట్టి నా మనసును మొత్తం ఆయన మీద ఆనబెట్టి, అప్పుడు ఏదైతే స్టిల్ స్టాండ్ తీసుకున్నాను చెప్పా కదా, ఒక ఐటీసీలో చేసేటప్పుడు 13-14 సంవత్సరాల క్రితం, ఆ స్టాండ్ తీసుకొని నా జీవితాన్ని, నన్ను నేను కరెక్ట్గా ఉంచుకోవాలి, నా జీవితం కరెక్ట్గా ఉండాలి, దేవుడు ముందున్నా, దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను అడిగిందల్లా, నేను కోరిందల్లా నాకు అనుగ్రహిస్తున్నాడు, నాకు ఆయన దగ్గర ఉన్నాడని తీర్మానం తీసుకొని ప్రార్థించడం మొదలెట్టా. నా జీవితాన్ని ఆయన కొరకు నిలబెట్టుకోవడం స్టార్ట్ చేశాను. సాక్షిగా ఉన్నా. ఆ సాక్ష్యాన్ని, నా జీవితం మార్చిన దేవుడు నాలాంటి వారిని ఎందరో మార్చడా. దేవుడు అంటే ఎవరో తెలిసి లోకంలో ఉన్నాను, తెలిసి తెలవని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారికి తెలపాలి కదా, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు, ఇవన్నీ తెలపాలి కదా. నాకు తెలిసిన దాన్ని ఇలా వదిలిపెట్టకూడదు, మరుగు చేయకూడదు అని చెప్పి నీకు సాక్షిగా ఉండాలని మొదలుపెట్టాను. ఐటీసీలో చేస్తున్నప్పుడే ఇక ఆయన గురించి సాక్షిగా నిలబడ్డాను. నా సాక్ష్యాన్ని పంచుకోవడం, నా జీవితం గతంలో ఇలా ఉండేది, నన్ను కడిగాడు దేవుడు, నన్ను శుద్ధి చేశాడు, నాకు ఆయన ఎవరో రుచిపిచ్చాడు. ఆయన నేను మొక్కల్లో అడిగితే నాకు సహాయం చేస్తాను, మీకు కూడా సహాయం చేస్తాడు. మీ పాపాలు కూడా ఒప్పుకోండి, మీరు కూడా చిన్న రకాన్ని తప్పించుకుంటారని చెప్పడం, సువార్త చేయడం ప్రారంభించాడు. అలా కొంతకాలం వ్యతిరేకతలు స్టార్ట్ అయినాయి, కొంతకాలం ఇబ్బంది అయింది. వాళ్ళతోని ఎలా వాళ్ళు తిడుతూ ఉండగా, వాళ్ళు హేళన చేస్తుండగా వారికి ఎలా సంబంధం చెప్పాలో అర్థమయ్యేది కాదు. మళ్ళీ పరిశుద్ధాత్ముడి దేవుడు నాకు సహాయం చేస్తూ, నేను చెప్పినట్టు చెప్పు, వారిని వ్యతిరేకిస్తూ, నువ్వు గెలవాలని కాదు, వారికి సత్యం తెలవాలని మాట్లాడు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేశాడు. అప్పటి నుంచి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా వాటన్నిటికీ బైబిల్లోకి వెళ్ళి సమాధానం చెప్పేవాడిని, చెబుతూ వారికి సత్యాన్ని మాత్రము తెలియజేసేవాడిని. దేవుడు ఎవరు, రక్షణ అలా వచ్చింది, అసలు సృష్టికర్తలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ బైబిల్ చదివిన కాబట్టి నాకు అక్కడ దేవుడి నుంచి ఏదైతే ఉందో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చేవాడిని. వారు ఇప్పటికీ స్టిల్ ఆ 14-15 ఏళ్ళ క్రితం సువార్త చెప్పిన ఇప్పుడు కూడా మాట్లాడతారు, ఇప్పుడు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నాను అడుగుతారు. ముస్లిం సహోదరులు కావచ్చు, హిందూ సహోదరులు కావచ్చు,
అదే అప్పుడు స్టాండ్ ఇప్పటివరకు మర్చిపోలేదు. నేను బస్సులో ప్రయాణం అవుతున్నా, లేకపోతే నేను ప్రత్యేకంగా సువార్తకి వెళ్తున్నా, ఎక్కడో ఒకరోజు ఒక్కరికైనా సువార్త చెప్పాలి, వారి గురించి ప్రార్థన చేయాలి. స్టిల్ స్టాండ్ తీసుకుని అదే జీవితాన్ని జీవిస్తున్నాను. నా కొరకు, ఆ సువార్త కొరకు ప్రార్థన చేయండి. మీరు కూడా దేవుని సాక్షులుగా ఉండాలి. మీరు అందరూ కూడా దేవుని పనిలో మీరు కూడా ముందుకెళ్ళాలి. ప్రభువు చిత్తం అది, ఆయన సాక్షులుగా ఉండడం, ఆయన శిష్యులుగా ఉండడం ఆయన చిత్తం. సరే, ఇక్కడ క్వశ్చన్స్ కొన్ని నేను ఒక్కసారి స్పీడ్గా చదివితే నేను చదవ ఒకసారి. సరే, చిన్న సాక్ష్యం దేవుడు దీవించి మన వెనుకల్లో